నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. అల్లు అర్జున్ మూవీ అప్డేట్స్ అనేవి ఎంతవరకు వచ్చాయి, షూటింగ్స్ అనేవి ఎక్కడి వరకు వచ్చాయి అనే దాని గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి అల్లు అర్జున్ మూవీ అప్డేట్స్కి సంబంధించిన విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అసలు ఆయన మూవీస్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే, అట్లీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా సార్, ఆయనతో యాక్ట్ చేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో ఈయన యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మరి ఆయన మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు చెప్పండి. అంటే పుష్ప 2 తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ ఉంటుంది. పుష్ప 1 హిట్, పుష్ప 2 హిట్. మనకి ఆటోమేటిక్గా పుష్ప 2 అనేది దాదాపు 2,000 కోట్ల రూపాయల దగ్గర కలెక్ట్ చేసింది, 1,000 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఆ తర్వాత చేయబోయే సినిమా అది ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ ఏం చేశారు అనేది చూసుకుంటే అట్లాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకనే ఈయన కూడా త్రికుల సినిమా చేయాల్సి ఉన్నా కానీ అది పక్కన పెట్టి అట్లీకి వైపు మొగ్గు చూపారు. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అంతకుముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటారు, ఇప్పుడు దాకా అంతా ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద దృష్టి పెట్టారు. వాళ్ళు హాలీవుడ్ వెళ్ళారు, కొన్ని చూసుకుంటూ వచ్చారు, డైరెక్టర్ ఆయన కలిపి ఆ విజువల్స్ కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయింది సినిమా. బాంబేలో షూటింగ్ జరగబోతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభం అయిపోయింది సార్. అంటే ట్రయల్ మెథడ్ మీద, అంటే కొంత షూట్ చేసుకుని చెక్ చేసుకుని బ్లూ మ్యాట్ షూటింగ్స్ ఉంటాయి. అండ్ విఎఫ్ఎక్స్ ఎక్కువ వర్క్ ఉండేది విఎఫ్ఎక్స్ మీద. దీని మీద పెద్ద సినిమా కాబట్టి ఇది కొద్దిగా సీజీ వర్క్ ఎక్కువ ఉండే సినిమా చెప్తున్నారు. అంటే డ్యూయల్ రోల్ అంటున్నారు. అంతకుముందు ఇంకో హీరో అన్నారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ అంటున్నారు. అనుకున్నప్పుడు అది మరి గత జన్మల సంబంధమా, టైం ట్రావెలా తెలియదు మొత్తానికి. ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఇది భారీ బడ్జెట్ సినిమా అని కూడా ఒక ప్రయోగాత్మకంగా వాళ్ళు అది హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారం తీసుకుని ఆ టెక్నికల్ టీంను కూడా రప్పించారట. హాలీవుడ్ నుంచి ఒక టీం రప్పించి వాళ్ళు బాంబే వచ్చారు. వాళ్ళు అక్కడ ఆ టీంతోనే హాలీవుడ్ సినిమా స్థాయిలో చేద్దామనే సంకల్పంతో బడ్జెట్ వెనకాడకుండా చేస్తున్న సినిమాగా చెప్పొచ్చు అమ్మా ఇది. ఇంకా అల్లు అర్జున్ బాంబేకి షిఫ్ట్ అవుతారంటారా సార్? హైదరాబాద్ ఖచ్చితంగా ఇక తప్పదు, షూటింగ్ ఉండదు కాబట్టి బాంబే షిఫ్ట్ అవుతున్నారు అనేది సమాచారం అయితే ఉందమ్మా. సార్, ఆల్రెడీ అట్లీ గారితో మూవీ అనేది షూట్ స్టార్ట్ అయింది అనేసి అని చెప్పారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు బాంబేలో ఎక్కడ ఉంటారు? ఫ్యామిలీతో ఉంటారా, లేదంటే అక్కడ సపరేట్గా ఇల్లు ఏమైనా తీసుకున్నారా? ఇది ఏంటంటే సాధారణంగా ఎవరైనా సరే పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అనుకున్నప్పుడు ఇటుపక్క అవకాశాలు వస్తే తెలియదు, పైగా ప్రైవసీ కూడా కోరుకుంటున్నారు. ఒకసారి అక్కడ షూటింగ్ ఉన్నప్పుడు నిర్మాతలు ఇబ్బంది పెట్టడం కూడా భావ్యం కాదనే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఎవరికి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు బాంబేలో. ప్రభాస్ కూడా కొనుక్కున్నారనే సమాచారం అయితే ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ చక్కగా ఇల్లు కట్టించుకున్నాడు అనేది తెలుసు. అది అపార్ట్మెంట్లో తీసుకున్నారా తెలియదు కానీ అక్కడ ఒక ఇల్లు అయితే కట్టించుకున్నారనే సమాచారం నా దగ్గర ఉంది. కాబట్టి ఆయన ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యారు, అక్కడికి షిఫ్ట్ అవుతారు. హైదరాబాద్ అది సినిమా అంటే కంప్లీట్గా కాదు, సినిమాలో ఉన్నంతకాలం అక్కడ ఉంటారు, ఆ తర్వాత ఇటు వచ్చేస్తారు, లేదా వెకేషన్ గట్రా వెళ్తూ ఉంటారు. షూటింగ్లో ఉన్నప్పుడు ఎక్కడ షూటింగ్లో ఉంటే అటు వెళ్ళడానికి కానీ, లేదా ఎప్పుడన్నా ఒకవేళ ఫారిన్ టూర్ వెళ్ళినప్పుడు వచ్చి అక్కడ దిగడం కానీ, ఫ్లైట్స్ వెళ్ళడానికి కానీ ఇట్లాంటివి అట్లా ఏర్పాటు చేసుకున్నారు ఎవరికాళ్ళే. ఒక చోట అని కాకుండా ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు, హైదరాబాద్ బ్రహ్మాండ కట్టుకున్నారు, ఆఫీస్ అది అంతా ఉంది, అక్కడ కూడా దగ్గర ఉండి కట్టించుకున్నారనేది ఒక సమాచారం అయితే ఉంది మన దగ్గర. కాబట్టి అంటే హీరోలందరూ పెద్ద హీరోలందరూ కూడా ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటే తెలియదు కాబట్టి కొంతమంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇల్లు కట్టుకుంటారు, కొంతమందికి ఇల్లు ల్యాండ్స్ అన్నీ ఉంటాయి. అల్లు అర్జున్ లాంటి వ్యక్తికి ఖచ్చితంగా 2 ఉంటాయి, ఇటు పక్క ల్యాండ్స్ ఉన్నాయి. చిరంజీవి గారికి, అరవింద్ గారికి, వీళ్ళందరికీ ల్యాండ్స్ ఉన్నాయి అటు పక్కన. అట్లాగే మరి వాళ్ళు అక్కడ చిన్న స్టూడియో, అల్లు స్టూడియో అని చెప్పి ఒకటి కట్టారు కూడా. అలాగే బాంబేలో కూడా ఆయన కట్టుకున్నారనేది నాకు తెలిసిన సమాచారం. సో ఎన్ని డేస్ ఉండొచ్చు అంటారు సార్ షూట్స్ అక్కడ? ఇది ఇప్పుడప్పుడే అయ్యే షూటింగ్ సినిమా కాదు, పెద్ద సినిమా. బ్లూ మ్యాట్లో షూటింగ్ అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇది మరి అట్లీ సినిమా కాబట్టి చెప్పలేం కానీ సాధారణంగా 1 year 1.5 year అయితే షూటింగ్కే సరిపోద్ది. ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ 1.5 year పడుతుంది. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే 2027లో మహేష్ బాబు సినిమా, రాజమౌళి గారి సినిమా, అట్లీ అల్లు అర్జున్ సినిమా, ఈ 2 సినిమాలు మరి ఎప్పుడు రిలీజ్ అవుతాయి తెలియదు కానీ రిలీజ్ అయితే 2027లోనే అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి 2 సినిమాలు పోటీ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకోవచ్చా సార్? ఏమో సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు అనుకో, చెప్పలేము కదా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సినిమా అనుకుంటే సంక్రాంతి టైంకి రెండింటికి దాదాపు ఈక్వల్గా ఈ సినిమా కూడా దాదాపు ఈ మధ్యన స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో ప్రపోజల్స్ ఉన్నా కానీ చర్చ మీదకి వెళ్ళింది ఈ మధ్యకాలంలోనే. ఒక షెడ్యూల్ అయిపోయింది అని చెప్తున్నారు, ఇంకో షెడ్యూల్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. కాబట్టి ఆయన లేట్గా చేస్తారు కాబట్టి ఇంకా ఒక 6 నెలలు 7 నెలలు లేట్ అవుతుంది కాబట్టి 2 కలిపి సంక్రాంతికి వచ్చిన ఆశ్చర్యపడక్కర్లా. పైగా అల్లు అర్జున్కి సంక్రాంతి అన్ని సీజను
కలిసి వచ్చింది. అలవైకుంఠపురంలో కానీ ఈవెన్ పుష్ప డిసెంబర్ అయినా కానీ అలవైకుంఠపురంలో సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి సోలోగా రిలీజ్ అవడానికి సాధ్యం కాదు. 2-3 సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. అవును. కాబట్టి ఈ సినిమా అయితే పెద్ద సినిమా అమ్మ. ఓకే. సో ఎంత బడ్జెట్లో సినిమానో తెలుసుకోవచ్చు అంటారా సార్? ఇప్పుడు ఈ దశలో మనం చెప్పే బడ్జెట్ కాదు. ఎందుకంటే ఇట్లాంటి వర్క్ సినిమా సీజీ వర్క్ ఉన్న సినిమాల్లో బడ్జెట్ మన చేతిలో ఉండదు. ఇలా ప్లాన్తో వెళ్ళిపోయి ఈ బడ్జెట్తో చేద్దాం అనుకుంటే కష్టం. అది ఇలాంటి సినిమాలు అయితే కష్టం. సో ఇంత బడ్జెట్ మీద ఇంత బడ్జెట్ అని చెప్పను. అప్రాక్సిమేట్గా 1000 కోట్లు అవ్వచ్చు, 500 కోట్లు అవ్వచ్చు, 600 కోట్లు అవ్వచ్చు. ఇప్పుడు పుష్ప సినిమా కూడా దగ్గర 400 కోట్లు 500 కోట్లు అయిన సినిమానే. కాబట్టి ఆ రేంజ్లోనే దానికి తగ్గకుండానే బడ్జెట్ అయితే ఉంటుంది. అంతకు మించి అవుతుందా తగ్గదు. ఓకే. సో మీ హీరోయిన్ ఎవరు అనేది ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చింది సార్? అది ఇంకా ఆ టెక్నికల్ ఆర్టిస్ట్ కానీ ఇతరత్ర వివరాలు కానీ మ్యూజిక్ ఎవరు ఏంటి అనే దాని మీద ఇవన్నీ కూడా వాళ్ళు రావాలి. వాళ్ళు బహుశా ఉన్నా కానీ ఫైనలైజ్ అయినా కానీ వచ్చే సమాచారం అంత యాక్యురేట్గా లేదు. అదమ్మా. ఓకే సార్, మొత్తానికైతే అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్లోనే వస్తున్న మూవీ కాబట్టి సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా అతను మంచి నటుడు. ఎందుకంటే నేను అల్లు అర్జున్ కెరీర్లో మొదటి నుంచి గంగోత్రి టైం నుంచి చూస్తూ వచ్చాను కాబట్టి చాలా కష్టపడి డాడీ సినిమాలో చిన్న సాంగ్ చేసి పాటతోనే చిరంజీవి గారి సినిమాలో ఒక పాట డ్యాన్స్ మూమెంట్స్ అవి ఉంటాయి డాడీ మూవీలో. ఆ తర్వాత చిన్నప్పుడు కొన్ని సినిమాల్లో బాలనటుడుగా చిన్నప్పుడు చేసిన అది చిన్న చిన్న పాత్రలు తప్పితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే తనలోని కసి ఉంది. అది ఖచ్చితంగా అతన్ని వాళ్ళ ఐకాన్ స్టార్ నిలబడ్డాడంటే, పుష్ప పాత్రకి నేషనల్ అవార్డు సంపాదించుకున్నాడంటే ఖచ్చితంగా అతను కష్టమని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫాదర్లో గాడ్ ఫాదర్లో ఉన్నా కానీ టాలెంట్ లేకపోతే మనం పైకి రాలేము. అంతే కదా సార్. అది ఆ టాలెంట్ ఉంది కాబట్టి వాడు పైకి వచ్చాడు. ఫాదర్ మంచిదిగా ఉన్నా గాడ్ ఫాదర్లు ఉన్నా కానీ టాలెంట్ అని చాలా అవసరం. ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఆయన ఈ స్థాయికి వచ్చాడు. అలాంటి సినిమాలు ఎంచుకోవడం కూడా కరెక్టే. ఓకే సార్, అట్లీ గారి డైరెక్షన్లోని అల్లు అర్జున్ గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎలా ఉన్నాయో మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.